शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं। ఏ మహాపురుషుని పేరును స్మరిస్తేనే సమస్త పాపములు క్షయమై సమస్త సన్మంగళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆది శంకరుల దివ్య చరితమే శంకర విజయము 21వ భాగము। ఆదిశంకరులు పరకాయ ప్రవేశ విద్య ద్వారా రాజు యొక్క శరీరంలోనికి ప్రవేశించడము, అప్పటి వరకు మృతుడై ఉన్న మహారాజు తిరిగి జీవించడము, అందుకు ఆయన రాణులు మంత్రులు ఎంతో సంతోషించి ఆయనను ఊరేగింపుగా రాజ్యమునకు తీసుకువెళ్లడము, రాజు తన రాణులతో సరస సల్లాపములలో మునిగిపోవడమే కాక ప్రజారంజకంగా పరిపాలించడము, ఇది గమనించిన మంత్రులు ఎవరో ఒక మహనీయుని ఆత్మ రాజు దేహములో ప్రవేశించిందని నిశ్చయించుకుని ఆ దేహమును నాశనము చేయాలనుకోవడము, శంకరులు ఇప్పటి వరకు రాలేదని శిష్యులు దుఃఖించడము, సనందనుడు వారిని ఓదార్చడము మనము తెలుసుకుని ఉన్నాము। మిగిలిన విషయములను ఇప్పుడు తెలుసుకుందాము। ఆ రాజు యొక్క మంత్రులు తమ సేవకులను రాజ్యములో ఏ ప్రదేశములో ఏ మృతదేహము కనిపించినా వెంటనే ఆ దేహమును దహనము చేయవలసినదని ఆజ్ఞాపించారు। సనందనుడు కొంతమంది శిష్యులను శంకరుల దేహము వద్ద కావలి ఉంచి మరికొంతమంది శిష్యులతో కలిసి ఆయనను వెదకడానికి బయలుదేరి వెదుకుతూ చివరకు రాజు యొక్క రాజ్యమునకు చేరుకుని ఆ దేశపు రాజు మరణించి తిరిగి లేచాడని, అప్పటి నుండి ఆయన ప్రజారంజకంగా రాజ్యమును పరిపాలించడమే కాక రాజ్యము ఎంతో సుభిక్షంగా ఉన్నదని తెలుసుకున్నారు। తమ యొక్క గురువరేణ్యులు ఆ రాజు దేహములోనే ఉన్నారన్న స్థిర నిశ్చయమునకు వచ్చారు। వారు ఆ రాజును కలుసుకొనడానికి తగిన అనుమతిని పొంది శంకరులు పరకాయ ప్రవేశ విద్య ద్వారా రాజు శరీరములో ప్రవేశించిన సంగతిని, గడువు మీరిపోతున్న విషయమును, శిష్యులు ఆయన కొరకై పరితపిస్తున్న విధానమును మిగిలిన వారికి అర్థము కాకుండా కేవలము శంకరులకు మాత్రమే అర్థమయ్యే రీతిలో ఒక గానము రూపములో వివరించారు। పద్మపాదునిగా ఇదివరలో శంకరునిచే నామకరణము చేయబడిన సనందనుడు మొదలైన శిష్య బృందము చేసిన గానమును గ్రహించిన శంకరులు అప్పటికప్పుడే రాజు యొక్క శరీరమును విడిచి తన శరీరము ఉన్న గుహ వద్దకు శిష్యులతో సహా ఆకాశ మార్గమున పయనమయ్యారు। ఆయన వచ్చేటప్పటికి రాజభటులు శంకరుల దేహమును దహించబూనుకోవడము, అక్కడ ఉన్న శిష్యులు రాజభటులను ఎదిరించలేక నిస్సహాయులుగా ఉండిపోవడం గమనించి ఆయన వెంటనే తన శరీరములో ప్రవేశించారు। అగ్నికి ఆహుతి కాబోతున్న తన శరీరమునకు పూర్వస్థితిని తేవడానికి ఆయన శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శ్రీ నరసింహస్వామిని ఈ విధముగా స్తుతించారు। ఈ స్తోత్రమే నృసింహ కరావలంబ స్తోత్రముగా ఈ లోకమున ప్రసిద్ధమై ఆర్తితో కొలిచే వారి బాధలను తీరుస్తున్నది। శంకరులు నరసింహుని ఈ విధముగా మధురమైన స్తోత్రముతో స్తుతించారు। క్షీరసాగరములో శేషపాన్పుపై పవళించు ఓ లక్ష్మీ నృసింహ, ఈ సంసార సాగరమును దాటించు నౌకవు నీవు, ఈ సంసార సాగరము నుండి నన్ను ఉద్ధరించి నాకు చేయూతనిచ్చి కాపాడు। స్వామి, బ్రహ్మాది దేవతలందరూ కూడా తమ కిరీటములను నీ పాద పద్మముల యందు ఉంచి నిన్ను కొలిచేటప్పుడు ఆ కిరీటముల యొక్క మణుల చేత నీ పాదములు ప్రకాశిస్తున్నాయి।
లక్ష్మీ మనోహర, దీనుడనైన నన్ను కరుణించి నీ చేయూతను ప్రసాదించు. సంసారము అనే కీకారణ్యములో మన్మధుడనే వాని బారిన పడి తప్పించుకోలేక బాధపడుతున్న నా వంటి వారికి నీ చేయూతను ప్రసాదించి కాపాడు. దుఃఖభరితమైన ఈ సంసారములో కల అనేక విధములైన బాధలు అనే విషసర్పముల మధ్యలో ఉండి దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు నీ చేయూతనిందించి నీ దగ్గరకు చేర్చుకో స్వామి. ఈ సంసారము అనే సాగరంలో ఒక భయంకరమైన మొసలి నా పాదములను పట్టి వదలక లోనికి లాగుతూ నన్ను మృంగడానికి సిద్ధముగా ఉన్నది. ఈ మొసలి వారి నుండి నన్ను నీవు తప్ప మరెవరు రక్షించగలరు? స్వామి, నాకు చేయూతనిచ్చి రక్షించు. గరుత్మంతుని అధిరోహించువాడా, ఈ సంసారము అనే విషసర్పము కోరలను చాచి నన్ను కాటువేయ చూస్తున్నది. నాకు నీ చేయూతనిచ్చి ఈ సర్పము బారి నుండి నన్ను రక్షించు దయామయ. ఈ సంసారము అనే భయంకరమైన దావాగ్ని నన్ను 4 వైపుల నుండి చుట్టుముట్టి నన్ను దహించుటకు సిద్ధముగా ఉన్నది. ఈ అగ్ని కీళ్ల నుండి నన్ను రక్షించుటకు తాపములన్నిటినీ హరించగల తామర కొలనులోని చల్లని నీటి వంటి నీ దివ్య పాదములే శరణు. ఓ కమలనాథుడా, తామర పుష్పము నాభియందు కలిగిన స్వామి, కేశవ, మధుసూదన, జనార్దన, వాసుదేవ, దీనుడనై ప్రార్థిస్తున్న నన్ను రక్షించి శరణాగతిని ప్రసాదించు. నాకు చేయూతనిచ్చి రక్షించు అని అనేక విధములుగా వేడుకున్నారు. శంకరులు ఎంతో భక్తిపూర్వకంగా చేసిన కరావలంబ స్తోత్రమునకు శ్రీ నరసింహుడు ఎంతగానో సంతోషించాడు. అంతవరకు శంకరుల దేహమును దహిస్తున్న అగ్నిజ్వాలలు శాంతించి సమసిపోయాయి. శంకరులు పూర్వము కంటే కూడా ఎంతో తేజస్సు కలిగిన శరీరముతో లేచి ఆ గుహ నుండి బయటకు వచ్చారు. ఆ సమయములో ఆయన రాహువు ముఖము నుండి బయటకు వచ్చిన చంద్రునిలా పరమేశ్వరుని కృపతో మహావిజయముతో బయటకు వచ్చారు. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. ఈ విధముగా తాను వాదగోష్ఠిలో విజయమును సాధించుటకు మన్మథ కళాశాస్త్రములో ప్రావీణ్యత పొంది తన కోసము ఎంతగానో పరితపిస్తున్న పద్మపాదుడు మొదలైన శిష్యుల వద్దకు వచ్చి వారికి అపరిమితమైన ఆనందమును కలుగజేశారు. అక్కడ నుండి శంకరులు తన శిష్యులతో కలిసి ఆకాశ మార్గమున ప్రయాణించి వండనమిశ్రుని గృహమునకు చేరుకున్నారు. శంకరులను దర్శించిన మండనమిశ్రుడు ఆయనకు సాష్టాంగ నమస్కారము చేశాడు. తనను జయించుటకు మన్మథ శాస్త్రములో శంకరులు ప్రావీణ్యత గడించి వచ్చారని గ్రహించిన సరస్వతి అవతార రూపురాలైన ఉభయ భారతీదేవి కూడా తన ఓటమిని అంగీకరించింది. తన అవతార పరిసమాప్తి కావడంతో ఆమె సత్యలోకమునకు వెళ్ళడానికి సిద్ధపడింది. అప్పుడు శంకరులు సర్వ విద్యలకు అధిదేవత అయిన ఆమెను తాను నెలకొల్పబోయే ఋష్యశృంగాది పీఠములలో భారతీ రూపముగా కొలువుండవలసినదిగా అర్థించారు. అందుకు సరస్వతీదేవి అంగీకరించింది. మిగిలినది తరువాయి భాగములో.